ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది పెద్ద కాంట్రవర్సీ. సో యు ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ ద సోర్స్. అదే సోర్స్ లైరాని. దట్ ఈస్ ద హైయెస్ట్. ఇప్పటికి కరెక్ట్గా 12 years బ్యాక్ ఒక మిది మీద కూర్చోన్నప్పుడు గోల్డ్ కలర్లో ఓవెల్ షేప్లో ఎంత 90sలో 19th century స్టార్టింగ్ టైమ్స్లో దానికంటే ముందర నుంచే యూఎఫ్ఓలో ఎన్కౌంటర్స్ ఉన్నాయి. ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది పెద్ద కాంట్రవర్సీ. కానీ ఇప్పుడు కాంట్రవర్సీ కాదు. ఎందుకంటే సో మెనీ పీపుల్ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఎక్కువ 90sలో 19th century స్టార్టింగ్ టైమ్స్లో దానికంటే ముందర నుంచే యూఎఫ్ఓలో ఎన్కౌంటర్స్ ఉన్నాయి. ఒక ఎగిరే పల్లెలు అని చెప్పి మేము చిన్నప్పుడు చాలా ఫేమస్ అనమాట. వాటి పేరు ఫ్లయింగ్ సాసర్స్ లేదా ఎగిరే పల్లెలు అంటుండేవాళ్ళు. సో ఎందుకనేవాళ్ళు అంటే మామూలుగా ఏరోప్లేన్స్ స్ట్రైట్గా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తాయి, లేకపోతే ఇట్ విల్ టేక్ ఆఫ్ ఒక యాంగిల్ నుంచి. యూఎఫ్ఓస్ అలా కాదు. సో దే కెన్ స్టాప్ ద జర్నీ, అంటే వెళ్తూ ఉంటాయి, మధ్యలో ఆగుతాయి. మనం నక్షత్రం అనుకోవచ్చు. నక్షత్రం అనుకుంటే అదే ప్లేస్లో ఉండాలి, కానీ ఇట్ విల్ కమ్స్ డౌన్, కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇంకొకటి రకరకాల కలర్స్ కూడా చేంజ్ చేయగలుగుతుంది. సో నేను ఒక 12 years బ్యాక్, ఎగ్జాక్ట్ ఇప్పటికి కరెక్ట్గా 12 years బ్యాక్ ఒక మిది మీద కూర్చోన్నప్పుడు గోల్డ్ కలర్లో ఓవెల్ షేప్లో ఎంత పెద్దగా కనిపించిందంటే నక్షత్రం లాగా చిన్నగా కాదు. ఇంకొకటి ఏంటంటే అది నైట్ కూడా కాదు, ఈవినింగ్ టైం ఎగ్జాక్ట్ 5:30 గోల్డ్ కలర్ రేడియేషన్ అవుతా ఉంది. అసలు గోల్డ్ కలర్లో ఫ్లైట్ అనేది ఉండదు. యాక్చువల్గా సిల్వరో లేకపోతే అది బ్లింక్ అయ్యే రెడ్ కలరో లేకపోతే గ్రీన్ కలరో బ్లింక్ అవుతుంటుంది. సో మూవ్ అవుతా ఉంది, ఒక దగ్గర ఆగింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆగింది, డిస్క్ ఆగిపోయింది. యాక్చువల్గా ఫ్లైట్స్ కానీ జెట్స్ కానీ మధ్యలో ఆగవు. ఇదేంది, ఇది ఏదో ఆబ్జెక్ట్ లాగుంది, కానీ చాలా దూరం ఉంది, లైట్ రేడియేట్ అవుతా ఉంది. పక్షి కాదు, ఇంకొక ఏ ఆబ్జెక్ట్ కాదు, జెట్ ప్లేను కాదు. కొంతసేపు తర్వాత అదేమైంది, కిందకు వచ్చింది. హైట్ కింద తక్కువైంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ న్యూట్రల్ అదే ప్లేస్కి వచ్చి నిల్చుంది. అదేంది, అది పైకి కిందకి ప్లేన్ మూవ్ కాదు కదా. ఇంకోటి కలర్ ఈజ్ గోల్డ్ కలర్. ఇంకోటి డిస్క్ లా ఒక ఓవెల్ షేప్లో ఉంది, రౌండ్ కూడా కాదు, ప్రొలాంగ్గా ఉంది. ఏంట్రబ్బా, చూస్తున్నా మళ్ళీ పైకి కిందకి మూవ్ అయింది, మళ్ళీ సడన్గా డిసప్పియర్ అయిపోయింది. సో అది యూఎఫ్ఓనా కాదా అర్థం కాలేదు నాకు. తర్వాత అలాగే ఒక 6 months తర్వాత మళ్ళీ నేను బాల్కనీలో కూర్చోంటే సేమ్ అదే ప్యాటర్న్. కొంతసేపు జిగ్జాగ్గా వెళ్తుంది, మళ్ళీ అక్కడే ఉంటుంది, మళ్ళీ జిగ్జాగ్గా వెళ్తుంది, మళ్ళీ అక్కడే ఉంటుంది. సో అప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చెప్తున్నా ఎందుకంటే చాలామంది ఈ యూఎఫ్ఓ ఎన్కౌంటర్స్ చేస్తారు, కానీ వీడియోస్ చేసిన, వెబ్సైట్లో పోస్ట్ చేసిన, దాంట్లో మనుషులు ఉన్నారా లేదా, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీ ఏంది, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద సైన్స్. ఎందుకంటే గ్రావిటీని ఒబే చేయట్లేదు అది. ఎయిదర్ ఇట్ హ్యాస్ టు ఫాల్ డౌన్, లేదా ఇట్లా వెళ్ళాలి, లేకపోతే రాడార్కి చిక్కాలి. ఇఫ్ యూ ట్రై టు గో అండ్ క్యాచ్ ఇట్, అది డైమెన్షన్ నుంచి అక్కడ డిసప్పీర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏదన్నా స్పీడ్గా వెళ్తున్నా, యూ కెన్ గో ఇన్ జెట్ ప్లేన్స్, దాన్ని పరిగెడితే తరుముకోవచ్చు, లేకపోతే దాన్ని క్యాచ్. అట్లా లేదు, డైరెక్ట్ డిసప్పియర్. సో అది డిసప్పియర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అదేంటది, గ్రావిటీని డిఫై చేయట్లేదు. ఇంకొకటి, అప్పుడు దాకా డిస్క్ షేప్స్ ఉంటే కొన్ని ట్రయాంగులర్ స్టార్ట్ అయిపోయాయి, కొన్ని సిగార్ షేప్లో ఉండేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ ఎన్కౌంటర్ చేశారు. ఎప్పుడైతే ఈ మచుపిచ్చు అనే ఒక పోర్టల్ ఉంది, అక్కడ ఈజిప్ట్ దగ్గర, మౌంట్ షస్తా దగ్గర ఈ ఎన్కౌంటర్స్ రెగ్యులర్ అయిపోయాయి. జనాలే చూడడం మొదలుపెట్టారు. అవి ల్యాండ్ అయిన తర్వాత ఆ భూమి సింక్ అవడం చూశారు. సో నిదానంగా ఈ ఫేస్బుక్లో అప్పుడు ఏ లేదు కదా, ఆర్టిఫిషియల్గా జనరేట్ చేసి పెట్టడం కూడా లేదు. సో మెనీ వీడియోస్ వచ్చాయి. తర్వాత ఎప్పుడు ఫేమస్ అయిందంటే ఇది ఎక్కువగా క్రాప్ సర్కిల్స్ టైంలో. అప్పుడు ఏం చేశారంటే చాలా మటుకు యుఎస్లో ఈ మిడ్ నైట్స్ అప్పుడు
కొన్ని యూఎఫ్ఓస్ సడన్గా అపీర్ అయ్యేది. వాళ్ళ క్రాప్స్ ఉంటాయి కదా, పంట పొలాలన్నీ ఏమవుతాయి, ఇవన్నీ బెండ్ అవుతూ ఉండేవి. ఆ ఫోర్స్ వల్ల బెండ్ అయితే పైనుంచి చూసినప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మేషన్స్, ఫ్లవర్ ఆఫ్ లైఫ్ అనుకోండి, వాళ్ళ కోడింగ్స్ అనుకోండి. సో దే హ్యావ్ మీనింగ్. సో ఎగ్జాక్ట్ వాళ్ళు ఒక లాంగ్వేజ్ని మనకి ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ పంట పొలాల్లో ఆ క్రాప్స్ డ్యామేజ్ కావట్లా. అవేమవుతున్నాయి, వరి కానీ బెండ్ అవుతున్నాయి కానీ మళ్ళీ ఎక్కడైతే ఆ క్రాప్ సర్కిల్ రేడియేషన్ తగిలిందో, దాని లైట్ తగిలిందో అక్కడ ఇంకా క్రాప్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. దే ఆర్ నాట్ డ్యామేజింగ్. ఇంకా 3 times 2 times ఎక్కువ ఫీల్డ్ ఇవ్వడం మొదలుపెట్టాయి, ఈల్డ్ ఇస్తా ఉన్నాయి. సో అప్పుడు ఇంకా చాలా నోట్ చేశారు. అసలు ఈ ఏలియన్ కథ ఏంది అంటే, దెర్ ఆర్ సో మెనీ థీరీస్. అంటే భూమి మీద ఈ సత్యయుగంలో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. ఎంతమంది అంటే, సో ఒక సైడ్ శంబాల, ఓకే, ఇంకొక సైడు భూమి లోపల ఉండేవాళ్ళు అగార్థియన్స్. ఈ అగార్థియన్సే ఒకప్పుడు అట్లాంటిస్. అట్లాంటిస్ అంటే ఆ టైంలో గోల్డెన్ ఏజ్ అనేవాళ్ళు, దాన్ని స్వర్ణయుగం. ఆ టైంలో ఈ అట్లాంటియస్, లెమూరియన్స్ ఇద్దరు ఒక వార్ వల్ల సింక్ అయిపోయి ఆ కాంటినెంట్స్ భూమి లోపలికి వెళ్ళిన వాళ్ళు అగార్థియన్స్. దే ఆర్ ఆల్సో, మనం వాళ్ళను కూడా ఏలియన్స్ అంటున్నాం, ఎందుకంటే వాళ్ళు 14 feet 7 feet ఉండడం. వాళ్ళు ఆల్రెడీ 5th డైమెన్షన్కి సంబంధించిన వాళ్ళు ఆ టైంలోనే. దే ఆర్ స్టిల్ కంటిన్యూ లైక్ దట్, ఇమ్మోర్టల్స్గా. ఒక్కొక్కరిని వాళ్ళ ఏజ్ అడిగితే 25,000 years, 30,000 years. సో ఇట్లా వాళ్ళ గురించిన బుక్స్ రావడం, అగార్థ అని, అరీలియా అని ఒక ఆమె వాళ్ళని ఛానల్ చేయడం, అప్పుడు చాలా ఫేమస్ అయింది, అధామా. సో అతను హెడ్ అనమాట అగార్థియన్స్. సో వీళ్ళు ఒక సైడ్ వర్క్ చేస్తున్నారు. ఈ శంబాలా అనేది తర్వాత లాస్ట్ ఆఫ్ హారిజాన్ అని, తర్వాత మూవీస్ దాని గురించి రావడం, అక్కడికి వెళ్ళి ఎన్కౌంటర్ జరిగిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం. అంటే భూమి మీద ఉండేవాళ్ళు వీళ్ళు. సో భూమి కంటే అనదర్ డైమెన్షన్స్, మన గెలాక్సీ కాకుండా, మన గెలాక్సీలో ఇప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి. దాంట్లో వీనస్ అని శుక్ర గ్రహం ఉంది. ఈ శుక్ర గ్రహం నుంచి కూడా చాలా మంది వచ్చారు. సో మనం ఇప్పుడు 5Dకి వెళ్ళాలని ఎలా ట్రై చేస్తున్నామో, ఆల్రెడీ మన సోలార్ సిస్టంలో 5th డైమెన్షన్ రీచ్ అయిన గ్రహం శుక్ర గ్రహం. దాన్ని వీనస్ గ్రహం నుంచి ఆల్రెడీ అంబాసిడర్స్ భూమి మీదకి వచ్చారు ఫిజికల్గా. ఇంకొకటి ఏంటి అంటే, వచ్చారు అని వాళ్ళు అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత దే టెస్టెడ్ దేర్ డిఎన్ఏ. అంత ఈజీగా ఒప్పుకోరు. ఇప్పుడు మనం ఏదో గ్రహం నుంచి వచ్చాను, నేను మార్స్ నుంచి వచ్చాను, నేనైతే నేను గురుగ్రహం అంటే డైరెక్ట్గా పబ్లిక్లో నువ్వు స్పీచ్ ఇస్తే ఒప్పుకోరు. దే విల్ టెస్ట్ యూ. మీ డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏ లాగుందా, మీ మీ ఎవల్యూషన్, మీ మీ స్ట్రక్చరు, మీ కెమికల్ స్ట్రక్చరు హ్యూమన్ లేనే లేదు. సో ఓమ్నెక్ అనే ఒక ఆమె వచ్చింది పబ్లిక్గా. సో వాళ్ళ మదర్ ఫాదర్ లేరు, షీ డోంట్ హ్యావ్ ఐడెంటిటీ. మదర్ ఎవరికి పుట్టావు అంటే, ఐ కేమ్ లైక్ దిస్, నన్ను ఒక స్పేస్ షిప్లో తీసుకొచ్చారు, మెసేజ్ ఇమ్మన్నారు. ఓకే, మేము 5th డైమెన్షన్లో ఆల్రెడీ ఉన్నాం, మీరు ఇంకా 5th డైమెన్షన్కి ఎంటర్ కాబోతున్నారు. సో వాళ్ళకి మేము ఉన్నాము, భూమి మీద చాలా వర్క్స్ జరుగుతున్నాయి, వాళ్ళు ఏం చేయాలి అని ఒక మెసేజ్ ఇచ్చిరా అని చెప్పి తన అంబాసిడర్గా వీనస్ ఓమ్నెక్ ఆమె పేరు రాసుకుంటారా? సో మీకు డౌట్ ఉంటే చూడండి. ఓమ్నెక్ షీ హ్యాడ్ సో మెనీ మెసేజెస్. అంటే ఆమె చాలా మెసేజెస్ ఇచ్చింది భూమికి, ఎలా ఉండాలి, మీరు ఏం తినాలి, 5th డైమెన్షన్ అంటే ఏంది, కంపాషన్ అంటే ఏంది, యూనిటీ కాన్షియస్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏమైతే మాట్లాడుకుంటున్నామో. సో షీ హ్యాస్ టోల్డ్ సో మెనీ థింగ్స్. తనకు వైట్ హెయిర్ ఉంటుంది ఫిజికల్గా కూడా. ఇంకొకటి తను చెప్పింది, షీ స్టార్టెడ్ ఏజింగ్ హియర్. వాళ్ళకుండే ఆక్సిజన్ లెవెల్, వాళ్ళకుండే అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళు ఫిజికల్ బాడీ అక్కడ ఉంటే వాళ్ళ ఏజింగ్ ప్రాసెస్ జరగదు. బట్ మ్యాట్రిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత తన ఏజింగ్ ప్రాసెస్ మొదలైంది. కానీ తను చెప్పింది ఐ విల్ రిటర్న్ అని. సో అలాగా మన సౌర కుటుంబంలో వీనస్ ఒకటి, మన ఎర్త్ మీద
అగార్తా ఒకటి, శంబాలా ఒకటి, ఇంకా సీక్రెట్ సొసైటీస్ ఉన్నాయి, చిన్న చిన్న నగరాలు ఉన్నాయి హిమాలయాస్లో. ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. మరి ఏలియన్స్ ఎందుకు ఏలియన్స్, ఏలియన్ టెక్నాలజీ, లైట్ లాంగ్వేజ్ అంటే భూమి మీద చిన్నగా ఒక కథలాగా చెప్తాం. భూమి మీద ఏమైందంటే దే అసెస్డ్, అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇంకా వీళ్ళు ఇలాగే కొనసాగితే, వీళ్ళ మ్యాట్రిక్స్, వీళ్ళ మైండ్ సెట్ ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకొన్నేళ్ల తర్వాత ఎర్త్ అనేది మనం మర్చిపోవాలి, భూమిని మనం వదిలేయచ్చు. ఎందుకంటే కొలాప్స్, వాళ్ళు యుద్ధం చేసుకొని చచ్చిపోతారు, భూమి మీద ఒక్కడు మిగలడు అని చెప్పి వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. మరి భూమిని ఎందుకు కాపాడాలి అనేది ఒక పాయింట్. సో మన బాడీలో ఏదైనా టిష్యూ డ్యామేజ్ అయింది అనుకుందాం, షుగర్ వచ్చింది, నాకు కాలు దగ్గర పుండు వచ్చింది, అది మానట్లేదు, మనకేమైనా ప్రాబ్లమా? కాలుకే కదా వచ్చింది, నాకేం రాలేదు కదా, కాలు ఎక్కడో ఉంది, అదేదో చిన్న చిన్న నొప్పి పుడుతుంది. సో నువ్వు అలాగే వదిలేస్తే నెక్స్ట్ పక్కన టిష్యూ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు ఒక యాపిలో, ఒక పండు ఏదైనా చిన్నగా డ్యామేజ్ అయితే దాన్ని కట్ చేసి పడేస్తాం, లేదంటే పక్క రోజుకి పూర్తిగా చెడిపోద్ది. అట్లాగే యూనివర్స్ అంతా ఇంటర్ కనెక్టెడ్లో ఉంటుంది. మన బాడీలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే హీల్ చేయడానికి ఎలా ట్రై చేస్తామో, అట్లాగే యూనివర్స్ అంతా ఒక ఇంటర్ కనెక్టివిటీలో ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ బలులు ఇస్తాను, పెయిన్, పైన వాడికి ఏం తెలుస్తుంది, పక్కింటి వాడికి ఏం తెలుస్తుంది, కాదు. అక్కడ యూనివర్స్ అంతా ఇంటర్ కనెక్షన్లో ఉంటుంది, అంతా వైబ్రేషన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈరోజు భూమికి వచ్చిన ప్రాబ్లం ఇదే మెమరీలో, కాన్షియస్లో ఉంటే ఇంకొక రోజు ఇంకొక గ్రహం కూడా చెడిపోద్ది ఇమ్మీడియట్గా, ఇంకొక రోజు ఇంకొకటి చెడిపోద్ది. ఇట్ ఈస్ ఎవర్ ఎండింగ్ ప్లాన్స్, ఎవర్ ఎండింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇలా జరగకూడదు, దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అని ఒక ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అని ఉంది. మనకు ఎలా అయితే రాజ్యాంగం ఉంటుందో, ఒక అసెంబ్లీ ఉంటుందో, అట్లా ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్, ఐజిఎఫ్ అనేది ఒకటి ఉంది. ఈ ఐజిఎఫ్లో మంచి చేసేవాళ్ళు, ఎర్త్ని కాపాడదాం అనుకునే ఏలియన్స్ ఉన్నారు, ఎర్త్కి డ్యామేజ్ చేయాలి, ఆక్యుపై చేయాలి అనే ఏలియన్స్ కూడా ఉన్నారు. సో ఈ హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళలో మెయిన్ వచ్చి ప్లీడియన్స్, సిరియన్స్, ఆర్కిటూరియన్స్, ఆండ్రోమెడన్స్, ఓకే, లైరన్స్, బ్లూ ఏవియన్స్ మెయిన్ వర్క్ చేస్తూ ఉన్నారు దీంట్లో. సో సపోజ్ ఇప్పుడు ఒక చిన్నగా అర్థం చేసుకుందాం, వీళ్ళ ప్లైడియన్స్ నుంచి ఒక హెడ్ ఉంటాడు, సిరియస్ నుంచి ఒక హెడ్ ఉంటాడు, ఆల్ఫా సెంచురియన్ నుంచి ఒక హెడ్ ఉంటాడు, ఆండ్రోమెడా నుంచి ఒక హెడ్ ఉంటాడు, ఆర్కిటూరియన్స్ నుంచి ఒక హెడ్ ఉంటాడు, లైరన్స్ నుంచి ఒక హెడ్ ఉంటారు. వీళ్ళందరూ ఏం చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి మన ఇంటర్ గెలాక్సీలో, మన విశ్వంలో. 5th డైమెన్షన్, 6th, 7th, 8th, 9th, 10th అనుకుంటే వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఒక సిరియస్ అనేది ఒక 5th డైమెన్షన్కి సంబంధించిన గెలాక్సీ అనుకుందాం. ఈ సిరియస్లో ఉండేవాడు లైరాకి వెళ్ళాలి అంటే హీ హ్యాస్ టు డెవలప్ సర్టన్ క్వాలిటీస్, ఎందుకంటే హై డైమెన్షన్కి వెళ్తున్నాడు. ఆ డైమెన్షన్లో వీడి ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ కాకుండా ఉంటే హీ కెన్ సస్టైన్ ఫర్ 7 days ఆర్ 10 days మ్యాక్సిమం ఒక 2 weeks సర్వైవ్ అవుతాడు అనుకున్నా తర్వాత వాడు ఆ డైమెన్షన్కి వచ్చేయాలి. ఓకే, సో కిందుండే డైమెన్షన్ వాడు పైనుండే డైమెన్షన్కి వెళ్ళడానికి అర్హత ఉన్నా కూడా వాడు ఉండలేడు. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఇంటర్ డైమెన్షనల్గా. అందుకనే ఇప్పుడు చూడండి, మన ఇండియాలో ఏదైనా మన కంట్రీ మీద దాడి చేశారు, ఒకటే రోడ్డు ఉంది, మిలిటరీ వాళ్ళు పోయి అటాక్ చేయాలి, ఆ రోడ్డుని మనం కొలాప్స్ చేసాం అనుకో, ఎవడు హెల్పింగ్ కూడా రాడు, ఎందుకంటే దారి క్లోజ్. అట్లాగే యూనివర్స్లో ఒక డైమెన్షన్ వాడు ఫ్రీ విల్ ఉంది, ఒకడు ఇంటర్ఫియర్ కాకూడదు, కానీ వాడు అడిగినప్పుడు మనం కనీసం ఇది ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా చేయి ఇలా చేయి అని వాడికి సహాయం దొరకాలి అంటే వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ కాగలగాలి. ఓకే, ఇక్కడ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అయితే ఉంది, కానీ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి, కానీ కింద డైమెన్షన్ వాడు పైన డైమెన్షన్కి వెళ్ళి బతకలేకపోతున్నాడు. ఓకే, సో వీళ్ళు ఒక మీటింగ్లో ఏం చెప్పారు అంటే మాట్లాడుకున్నారు, ఎర్త్
భూమి, అప్పుడు గయా అనేవాళ్ళు. ఈ గయా అనే ప్లానెట్ మన మ్యాట్రిక్స్ దాన్ని చాలా చెడిపోయింది, వాళ్ళ మైండ్ సెట్ చాలా చెడిపోయింది, ఎర్త్ ఈస్ గోయింగ్ టు కొలాప్స్. ఇలాగే వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని డైమెన్షన్లు అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం. ఎలాగైతే మీ కాలు చెడిపోతే, కాలు కుళ్ళిపోయింది అనుకో, సెప్టిక్ షాక్ వస్తుంది, సెప్సిస్ అవుతుంది అంటాం. అలాగే గెలాక్సీలో కూడా అది చెడిపోయిందని వదిలేసామనుకో, పక్కనంతా వ్యాపించొస్తుంది అది. ఓకే. సో తర్వాత ఈ భూమి మీద ఇలా జరుగుతుంది కదా, దీన్ని స్టాప్ చేయాలి, ఫస్ట్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏం చేశారంటే, మనం ఒక యూనిటీగా ఉండలేకపోతున్నాం. ఎందుకు యూనిటీ ఉండాలి? అందరూ మంచోళ్ళే కదా యూనివర్స్లో అంటే. కాదు, భూమికి మంచి చేసే ఏలియన్స్ ఉన్నారు, ఆక్యుపై చేయాలనుకునే ఏలియన్స్ కూడా ఉన్నారు. సపోజ్ మార్స్ వాళ్ళు ఆ గ్రహం మీద సర్ఫేస్ మీద ఉండేవాళ్ళు కాదు, దే యూస్ టు లివ్ ఇన్ కోర్. మన ఎర్త్ మనం అనుకుంటాం సర్ఫేస్ మీద బతకచ్చు అని, సెంటర్లో కూడా బతకచ్చు, లోపల కూడా బతకచ్చు. అలా ఈ మార్స్లో ఉండే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ గ్రీడీనెస్తో, హై టెక్నాలజీ ఉన్నింది వాళ్ళకి. టెక్నాలజీ ఉంటే సరిపోదు కదా, కంపాషన్ ఉండాలి, యూనివర్సల్ లాస్ ఉండాలి, అందరూ కలిస్తేనే డెవలప్ అని తెలిసి ఉండాలి. సో వాళ్ళు వార్ చేసుకొని మిగిలిన కొంతమంది మళ్ళీ భూమి మీదకి వచ్చారు మార్స్ నుంచి కూడా. అందుకని మార్స్ మీద ఇప్పటికీ గుర్తులు ఉన్నాయి, పీపుల్ ఉన్నట్టు. తర్వాత మార్స్ నుంచి వచ్చానని చెప్పి ఒక చిన్నపిల్లాడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, వాడు తర్వాత డిసపియర్ అయిపోయాడు అనుకోండి. సో వీళ్ళు ఒక ప్లాన్ వేశారు. 5th డైమెన్షన్ వాడు 7th వెళ్ళలేడు, 7th వాడు 9th వెళ్ళట్లేదు, ఇంకోటి భూమి ప్రాబ్లంలో ఉంది. ఈ రెండిటికి కలిపి ఒక సొల్యూషన్ ఎతికారు. అది అమేజింగ్. ఏం ఎతికారు అంటే, సో మ్యాట్రిక్స్లో ఫ్రీ విల్ అయితే ఉంది, వాళ్ళని పోయి నువ్వు కంపల్సరీ మారాల్సిందే అని వాళ్ళని డిస్టర్బ్ చేయలేం. ఓకే, ఫస్ట్ దాని ఎనర్జీ సిస్టమ్ మారాలి. ఇంకొకటి, అది ఓపెన్ అప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికి టెర్రస్ ఎలా వేసుకుంటాం ప్రొటెక్షన్ కోసం, పైన కప్పు ఎలా వేస్తాం ప్రొటెక్షన్, అలా ఒక గ్రిడ్ అనేది ఉంటుంది అనమాట, క్రిస్టలైన్ గ్రిడ్, ఒక ఆరా ఉంటుంది. సో చాలా వీక్ ఉంది మన బాడీకి, ఆరా వీక్ అయితే ఎట్లా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్రాణ తగ్గిపోతే, అట్లా దీనికి ఒక గ్రిడ్ వీక్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్, వీ హ్యావ్ టు బిల్డ్ ఎ గ్రిడ్. ఓకే, తర్వాత స్లోగా మనం వెళ్ళి వాళ్ళ, ఇది కాదురా బాబు, మీరు అనుకునే సిస్టమ్ ఇలా ఉండదు, గాడ్ అంటే ఇలా ఉండడు, ఎలా 10 కమాండ్మెంట్స్ ఎలా ఉన్నాయో అప్పుడు కాలంలో ఎలా బతకాలి, సో వాట్ ఈస్ గాడ్ అని చెప్పడానికి, వాళ్ళు ఎవరు అని మనల్ని గుర్తు చేయడానికి ఒక ప్లాన్ వేశారు. 1,44,000 మెంబర్స్. సో వాళ్ళనే మనం లైట్ వర్కర్స్ అంటాం. వాళ్ళు ఇప్పటికీ ఉన్నా కానీ 1,44,000. ఇప్పుడు అప్పుడు డిసైడ్ అయిపోయింది 1,44,000. సో ఈ 1,44,000 మెంబర్స్ వాలంటీర్స్, ఒక్కొక్క డైమెన్షన్ నుంచి మేము భూమి మీదకి వెళ్ళి పని చేస్తాము అని ఒప్పుకున్న వాలంటీర్స్ వీళ్ళు, లైట్ వర్కర్స్. వీళ్ళు మీటింగ్లో చెప్పిన తర్వాత వాళ్ళకి ఒక డెసిషన్కి వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎవడైతే వాలంటీర్గా వస్తున్నారో ఈ 1,44,000 మంది, వాళ్ళకి ముందే తెలుసు భూమి మీదకి వెళ్తే మర్చిపోతాము అని, ముందే తెలుసు ఎన్నో జన్మలు మళ్ళీ పుడతా చస్తా భూమి మీదే పుడతాము అని. సో దే ఆర్ రెడీ ఫర్ ఇట్. ఓకే, మనం మర్చిపోయినా పర్లేదు, ఎన్నో జన్మలు పుట్టి మళ్ళీ అక్కడ చచ్చిపోయి పుడుతున్నా పర్లేదు, వెళ్తాం. ఎట్లా వెళ్ళారు తెలుసా? లే లైన్స్ మీద వెళ్ళారు అందరూ. 1,44,000, అమ్మో నాకు భయం వాళ్ళ దగ్గరికి వెళ్తే, నేను బతకలేను అలా అనుకోలేదు. ఒక్కొక్క పాయింట్ దగ్గర లే లైన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ దగ్గరికి వెళ్ళారు. ఓకే, స్కాటర్డ్ అయిపోయారు భూమి మొత్తం. సో వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వబడ్డాయి. ఏంటి అంటే, 5th డైమెన్షన్ నుంచి ఒక డిఎన్ఏ, 6th డైమెన్షన్ నుంచి ఒక డిఎన్ఏ, 7th డైమెన్షన్ నుంచి ఒక డిఎన్ఏ, 8th డైమెన్షన్ నుంచి ఒక డిఎన్ఏ. అంటే ఇప్పుడు దాకా 5th తోడు 7th వెళ్ళలేడు, కానీ ఎవరైతే భూమి మీదకి లైట్ వర్క్ పని మీద వెళ్తున్నారో వాళ్ళకి 12 డిఎన్ఏ ఇద్దాము అని డిసైడ్ అయ్యారు. గిఫ్ట్, యాజ్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ కూడా కాదు, దీంట్లో చాలా పెద్ద సీక్రెట్ ఉంది.
అంటే ఈ భూమి మీదకి వస్తూ వస్తూ ఈ లైట్ వర్కర్స్ వాళ్ళ డైమెన్షన్ డిఎన్ఏతో కాదు, మొత్తం 12 డిఎన్ఏస్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా యూనివర్స్లో ఎవ్వరికి లేని విధంగా. బట్ ఆ 12 డిఎన్ఏ తీసుకొచ్చాం, కానీ ఇట్ ఈస్ ఎ ఎక్స్పెరిమెంట్. అర్థమైందా? సో వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడుకున్నారంటే, ఈ 12 డిఎన్ఏ యాక్టివేట్ కావాలి అంటే ఇట్ నీడ్ లైట్ ఫ్రమ్ ఆల్ డైమెన్షన్, ఆల్ పోర్టల్స్. ఇప్పుడు మనకు ఒక సీడ్ ఉంది, విత్తనం ఉంది, అది భూమి మీద వేస్తే మొలిచేస్తుందా? దానికి నీళ్లు పోయాలి, దానికి తగినట్టు టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, దానికి తగినట్టు కరెక్ట్ డెప్త్లో పెట్టాలి ఆ సీడ్ని, అప్పుడే దాని టైం వచ్చినప్పుడు మొలుస్తుంది. అట్లాగే మీకు అన్ని డిఎన్ఏలు ఇచ్చాం, 5th డిఎన్ఏ 6th డి శాంపిల్స్, అంటే కోడ్ ఫామ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక అన్ని డిఎన్ఏలు తీసుకొని హోమం చేశారు. ఒక అందరూ డైమెన్షన్ మాస్టర్స్ కూర్చొని దే స్టార్టెడ్ సింగింగ్ సాంగ్స్. లైరన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ జెనెటిక్స్, అంటే కోడ్ వర్డ్స్ రిలీజ్ చేశారు పాటలు పాడతా. సో ఒక 12 డిఎన్ఏ స్టాండర్డ్ని తయారు చేసి పెట్టారు. ఈ లైట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, భూమి మీదకి వెళ్తాము మేము వర్క్ చేస్తాము అని అన్నారో, వాళ్ళకి దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 12 డిఎన్ఏ 1,00,000 years తర్వాత యాక్టివేట్ అవుతుంది అని చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ ఫోటాన్ బెల్ట్. ఫోటాన్ బెల్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం పౌర్ణమి గురించి మాట్లాడుతున్నాం, ఆ సన్ను మూను ఎర్త్ ఒక లైన్లో వచ్చినప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటుందని. అలాగే మన సూర్యుడు సిరియస్ చుట్టూ తిరుగుతుంటాడు. అంటే కొన్ని వేల సోలార్ సిస్టమ్స్ ఉంటాయి, వేలు కాదు లక్షలు. అలాంటి సోలార్ సిస్టమ్, అలాంటి కొన్ని వేల సూర్యుళ్ళు లక్షల సూర్యులు కలిసి సిరియస్ అనే ఒక ఆయన చుట్టూ తిరుగుతాయి. ఆ సిరియస్ అనే మళ్ళీ కొన్ని లక్షల సిరియస్లు కలిసి అల్సిలాన్ అనే దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఇలాంటి అల్సిలాన్లు ఎన్నో కలిసి సెంట్రల్ సన్ చుట్టూ తిరుగుతుంటాయి. ఇలా ఒక్కొక్క పోర్టల్స్ ఉన్నాయి. ఈ పోర్టల్స్ అన్ని ఒక అలైన్మెంట్లోకి వస్తేనే ఈ 12 డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ యాక్టివేట్ అని వాళ్ళు ఒక చెప్పాలి కదా టెక్నాలజీ. ఇప్పుడు మీకు ఏదైనా ఇచ్చారు, ఇది ఎప్పుడు పనికి వస్తుంది అని చెప్పాలి. సో అట్లా లైట్ వర్కర్స్ ఆ 12 డిఎన్ఏని తీసుకొని భూమి మీదకి వచ్చారు, ఒక్కొక్క లేలైన దగ్గరికి. వచ్చిన తర్వాత ఎవరికి గుర్తులేదు. నువ్వెవర్రా అంటే మామూలు జనాల్లో కలిసిపోయినా, అవును నేను నువ్వు ఒకటే, రామ్ రామ్ అన్నట్టు ఉంటుంది. దో యూ కేమ్ ఫ్రమ్ స్టార్స్, నువ్వు వేరే నక్షత్ర లోకాల నుంచి భూమి మీదకి వచ్చినా నువ్వు ఈ బాడీనే, ఇక్కడ ఉండే ఎలిమెంట్స్తోనే బాడీ తీసుకోవాలి, వాళ్ళలాగే ఉంటావు. బట్ ఇన్నర్లీ యు ఆర్ సో పవర్ఫుల్. సో అలా చెప్పిన తర్వాత మీటింగ్స్లో జరిగిన విశేషాలు అనమాట ఇవన్నీ. 12 డిఎన్ఏ అని గిఫ్ట్గా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు 4th నుంచి 6th వెళ్ళలేరు, 6th నుంచి 8th వెళ్ళలేరు, 8th నుంచి 10th వెళ్ళారు. ఎప్పుడైతే మీరు అవేకన్ అయ్యి, భూమి మీద ఉండే వాళ్ళు అందరికీ 12 డిఎన్ఏ స్ప్రెడ్ చేసి మీరు అవేకన్ అయ్యి ఆ డిఎన్ఏ మాకు కూడా స్ప్రెడ్ చేస్తారు సక్సెస్ అయితే. అర్థమైందా? వాళ్ళ స్వార్థం కాదు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప ప్లాన్ వేశారు. భూమి మీదకి వెళ్ళాలి, అన్ని పోర్టల్స్ భూమి మీదే ఉన్నాయి. ఓకే, 6th డైమెన్షన్ అక్కడ ఉండి 12 డిఎన్ఏ యాక్టివేట్ కావాలంటే కాదు. ఎందుకంటే చిన్న స్టోరీ కూడా మీరు వినుండొచ్చు. ఎవరు చదివారు బుక్ రామ్తా ద వైట్ బుక్? యా. దాంట్లో బుద్ధుడు 5th డైమెన్షన్లో ఉంటాడు. ఇంకేం పైన డైమెన్షన్స్ లేవా, ఇంకొక లోకాలు లేవా అని అడిగితే ఒక వాయిస్ వినిపిస్తుంది అతనికి. ఏమని? పైన ఉన్నాయి స్వామి, కాకపోతే దానికి సంబంధించిన పోర్టల్ భూమి మీదే ఉంది అంటాడు. అందుకే భూమి అంత ప్రీషియస్. నువ్వు మళ్ళీ ఈ పైకి రావాలంటే భూమి మీదకి వెళ్ళి అక్కడి నుంచి పైకి రావాలి అని అంటారు. అప్పుడు వస్తాడు మళ్ళీ కిందకి. కానీ ఆ జన్మలో మహాపరినిర్వాణం చెందాడు 7th. ఇలా కాదు, ఈ కెన్ ట్రావెల్ ఎనీవేర్. ఓకే, ఎందుకు అక్కడి నుంచి అటే డైమెన్షన్ షిఫ్ట్ అవుతూ పోవచ్చు కదా అంటే, ఎర్త్కున్న ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే, ఇప్పుడు మనం విజయవాడ జంక్షన్, హైదరాబాద్ జంక్షన్, బెంగళూరు జంక్షన్, ఈ జంక్షన్కి వస్తే ఏ ఊరికైనా వెళ్ళొచ్చు డిస్ట్రిబ్యూట్. అట్లాగే అన్ని డైమెన్షన్లకి కావలసిన పోర్టల్స్ భూమి మీదే ఉన్నాయి. అదేంట్రా బాబు, 10th లో 8th ఉండేవాడిని, 10th పోవాలంటే మళ్ళీ కిందకు వచ్చి పైకి పోవాలా? భూమి ఏమి కింద డైమెన్షన్కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇది ఒక ప్రీషియస్ స్టోన్ లాంటిది.
దీన్ని ఆక్యుపై చేస్తే ఇంకా మీరు ఏ పోర్టల్ అయినా ఏ డైమెన్షన్ అయినా యాక్సెస్ చేయవచ్చు. అది ఏలియన్స్ చేసిన పని, దీన్ని ఆక్యుపై చేయాలి అని. ఓకే ఓకే 1 lakh years తర్వాత ఈ లైట్ వర్కర్స్కి తిరిగి 12 DNA, తిరిగి ఏం కాదు, వాళ్ళ 12 DNA యాక్టివేట్ అవుతుంది అనేది ఒక పెద్ద గిఫ్ట్. ఓకే, ఆ లోపల మనం చేయాల్సిన పని ఏంటి? ఈ లైట్ వర్కర్స్ మర్చిపోతూ పుడతా ఉంటాం. వాళ్ళు ఏం చెప్పారంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు. మేము మర్చిపోతే ఏం చేయాలంటే, ఎయిదర్ ఇన్ డ్రీమ్స్, మీ కలలో వచ్చి మెసేజ్లు ఇస్తాం. నువ్వెవడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ట్రాన్స్లో ఉన్నప్పుడు కలలో కానీ, లేదా మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ వీ ట్రై టు గివ్ మెసేజెస్ టు యూ. మీకు మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, నువ్వెవరు గుర్తుకు చేస్తాం. లేదు ఇన్ పిరమిడ్స్. సో పిరమిడ్ అంటే ఏంటి? కాంతి ద్వారం అది. దానిపై నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకోవచ్చు మనం. సో ఈ 3 పాసిబిలిటీస్ మేము ఎప్పుడూ మీతో ఉంటాం, కాకపోతే మ్యాట్రిక్స్లోకి దిగం. సో మ్యాట్రిక్స్ ఎంత ఉంది అంటే స్ట్రాంగ్గా 13 kilometers ఉంటుంది భూమి పైన. సో ఇఫ్ యూ కమ్ ఇన్సైడ్ ద మ్యాట్రిక్స్, ఇంకంతే కొలాప్స్. మళ్ళీ నీకు ఆ మ్యాట్రిక్స్ సంబంధించిన లాస్ అన్ని ఒబే చేయాలి. సో మేము పైనుంచి నేను మానిటర్ చేస్తూ ఉంటాం మీ లైట్ వర్కర్స్ని. మీరు పని చేయాల్సింది ఏంటి? గుర్తు తెచ్చుకోవాలి. ఇది మీ టాస్క్, నెంబర్ 1 టాస్క్. నెంబర్ 2 టాస్క్, మీరు ఎక్కడికైతే వెళ్తారో మీరు ఆల్రెడీ ఇంట్యూటివ్ పీపుల్ ఆ లైట్ని రేడియేట్ చేస్తూ ఉంటారు. మీకు గుర్తొచ్చిన తర్వాత, ఆ గుర్తొచ్చిన తర్వాత వచ్చినవే ఈ కల్చర్స్ అన్నీ, సో కాల్డ్ మచుపిచ్చు, మయన్స్, ఓకే, చిన్న చిన్న సీక్రెట్ సొసైటీస్, ఎర్త్ కీపర్స్, సో మెనీ ఛానలింగ్స్. సో ఇవన్నీ ఏంటంటే ఈ లైట్ వర్కర్స్ వాళ్ళ మెయిన్ 4 ఫాదర్స్ లాంటి వాళ్ళ యాన్సెస్టర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినవే ఇవన్నీ. సో గ్రిడ్ ఫామ్ చేశారు వీళ్ళ ఎనర్జీతో. ఇది కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మానిటరింగ్ ఉంది. వాడు నిద్రపోయినప్పుడు కల్లో చెప్పడము, లేకపోతే మెడిటేటివ్ స్టేట్లో చెప్పడము, లేకపోతే ఎక్కడికైనా ఎనర్జీ స్పాట్కి వెళ్ళినప్పుడు గుర్తుకు రావడము, ఇలా జరుగుతూ ఉన్నాయి. సో అట్లా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద సొసైటీని యాక్టివేట్ చేయడం, ఈ 1,44,000 మందిని మళ్ళీ వాళ్ళకి గుర్తు రావడం. ఓకే, ఫస్ట్ ఎర్త్ని ప్రొటెక్ట్ చేశారు ఒక క్రిస్టల్ గ్రిడ్ ఫామ్ చేసి కొన్ని స్ట్రక్చర్స్తో. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్, ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే అన్ని పోర్టల్స్ ఓపెన్ అయిన తర్వాత వీ విల్ ఓపెన్ దట్ లైట్ టువర్డ్స్ ఎర్త్. అంటే లైరన్ గేట్, ఇప్పుడు మనం వింటూ ఉంటాం 888 గేటు, 11:11 గేట్. 11:11 ఈజ్ లైరన్, 8:8, ఇట్లా 33:33 దే ఆర్ నథింగ్ బట్ పోర్టల్స్. డబుల్ నెంబర్ వస్తుంది కదా. ఈ పోర్టల్స్ నుంచి లైట్ కోడాన్స్ని రేడియేట్ చేయడం మొదలు పెడతాము అని. సో వాళ్ళు ఏం చెప్తారంటే దే హ్యావింగ్ కీస్ అంటే ఏమి లేదు. ఇప్పుడు మనం ఒక సిద్ధ పురుషుడు ఉంటాడు, ఈజీగా అర్థం చేసుకోండి. అతనికి ఒక విద్య వచ్చు. సో మన పురాణాల కథల్లో కానీ, సో ఒక అస్త్రం ఉంటుంది, అతను వాడి శిష్యుడికి ఇస్తాడు. అక్కడ వాడేది నేర్పించాడు, హీఈస్ గివింగ్ దట్ కోడాన్, ఆ సిద్ధిని ఇచ్చేస్తున్నాడు త్రూ హీస్ వర్డింగ్స్. ఆ మాట్లాడడం ద్వారా కానీ యాక్సెప్టెన్స్ ద్వారా. తీసుకునేవాడు రిసీవింగ్ ఉండాలి, సరెండర్నెస్లో ఉండాలి. సో అట్లాగే ఈ 12 DNA యాక్టివేట్ కావాలంటే సమ్ పీపుల్ విల్ కమ్, ఎస్పెషల్లీ ఈ 1,44,000 మంది వచ్చి ఈ ఫస్ట్ గ్రిడ్ ఫామ్ చేసి వాళ్ళు అవేకన్ అయ్యి ఒక సొసైటీస్గా మార్చి జనాలకి ట్రూత్ని వాళ్ళు ఎవరు అని రియలైజ్ చేసేదాకా చేస్తూ ఉంటే, మధ్యలో దీస్ కీ హోల్డర్స్ అంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ క్యారీ కీస్ విత్ దెమ్. ఆ కీస్ ఏమి లేదు, లాంగ్వేజ్. మీరు విన్న లైట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్వేజ్. మనం అర్థం చేసుకోవడం కోసం లాంగ్వేజ్, ఇట్స్ ఎనర్జీ కోడ్స్. వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎనర్జీ కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ఏం చేస్తాయి, మన డిఎన్ఏకి, మన ఆరాకు తగులుతాయి, మన డిఎన్ఏకి తగులుతాయి. సో యూ జస్ట్ హ్యావ్ టు సరెండర్. అప్పుడు ఏమవుతుంది అంటే ఎవడైతే లైట్ వర్కర్స్ ఉంటారో వాళ్ళందరికీ నిదానంగా యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్లాన్. సో
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. భూమి డౌన్ఫాల్ అయిపోయింది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దానికి వాలంటీర్స్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన వాలంటీర్స్కి 12 DNA ఇచ్చారు. వీళ్ళు 12 DNA యాక్టివేట్ అయిన తర్వాత వీ గో, మనం అనుకుంటాం నాకు ఆర్కిటూరియన్ కనిపించాడు, లేకపోతే నాకు ఇంత బ్లూ ఏవియన్ కనిపించారు, చిలక మొహం లాగా ఉంటుంది, 13 feet ఉంటారు వాళ్ళు, వీళ్ళు కనిపించారు, వాళ్ళు చాలా గొప్ప మాస్టర్స్ నన్ను హీల్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు సహాయం చేస్తున్నారు తెలుసా? బికాజ్ యు ఆర్ క్యారీయింగ్ మచ్ బెటర్ దాన్ దేర్ డిఎన్ఏ. వాళ్ళకంటే గొప్ప డిఎన్ఏని క్యారీ చేస్తున్నావు నువ్వు తెలియకుండా. సో నువ్వు వాళ్ళకి స్ప్రెడ్ చేస్తావు మళ్ళీ తిరిగి. నువ్వు యూనివర్సల్ యూనిటీని తీసుకురావడానికి డేర్ చేసి భూమి మీదకి వచ్చావు. రణరంగం చూసే దాంట్లో లేదు, వచ్చి పోరాడే దాంట్లో ఉంటుంది. ఓకే, వాళ్ళు పైన ఉన్నారు, అవుట్ ఆఫ్ బాక్స్ వాళ్ళు రారు, వాళ్ళు భయపడ్డారని కాదు. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ వారియర్స్. మనకు పుడతాం చచ్చిపోతాం, పుడతాం చచ్చిపోతాం అని తెలుసు, ఎన్నో జన్మలు, వేల జన్మలు అవుతాయని కూడా తెలుసు. సో బట్ ఫర్ గ్రేట్ కాస్ వచ్చాం, దానికి మనకు గిఫ్ట్ ఇచ్చారు 12 DNA. ఇక్కడ ఎవడైతే ఎన్లైట్ అయ్యి మెడిటేషన్ చేసి షిఫ్ట్ అవుతాడో హీ కెన్ ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. ఇంకా వాడికి ఆ ప్రాబ్లం లేదు. ఓకే, సో లైట్ లాంగ్వేజ్ అనేది హీల్ చేయడం కోసం అనేది 1%, మెజారిటీ ఈజ్ టు యాక్టివేట్ యూ. అసలు ఎక్కడో ఉండేవాళ్ళు, నేను ఒక 14 ఏళ్ళలో 25 years అయింది నేను మెడిటేషన్, లైట్ లాంగ్వేజ్ మాట్లాడేవాడు అంటే ఎక్కడో చూడాలి, వాళ్ళు ఎప్పుడో వస్తే, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా బుక్ రిలీజ్ చేస్తే, అప్పుడు యూట్యూబ్ కూడా లేదు కదా అంతగా, ఒక గొప్ప వింతలాగా చూసేవాళ్ళం, వాహ్ క్యా బాత్ హై అని. ఇప్పుడు మన ఇండియాలో కూడా యాక్టివేషన్ అయ్యి చేస్తున్నారంటే వీఆర్ ఫార్చునేట్. సో మేక్ యూటిలైజ్ ఆఫ్ ఇట్. దాంట్లో హీలింగ్ అవుతుంది, మీ 12 DNA యాక్టివేట్ అవుతుంది. సో ఎవరికైతే ఆ పర్పస్ మీద వచ్చి ఉంటారో, ఇప్పుడు అందరూ లైట్ వర్కర్సే కాదు, వాళ్ళు వచ్చిన తర్వాత 1,44,000 మంది, ఇంకా ఎక్కువ మంది వచ్చారు, ఇంకా అడ్వాన్స్డ్ నెక్స్ట్ 2O 3O కూడా వచ్చున్నారు. ఇండిగో కిట్స్, క్రిస్టల్ కిట్స్, గోల్డెన్ కిట్స్, అసలు వేరే లెవెల్లో దిగారు భూమి మీద. ఎందుకంటే ఇట్ హ్యాస్ సక్సెస్ అయింది కాబట్టి, లైట్ వర్కర్స్ దాన్ని సక్సెస్ చేశారు. ఈ బ్లాక్ టీషర్ట్స్ అంతా ఎలిమినేట్ చేశారు, క్రిస్టల్ కిట్ ఫామ్ చేశారు, ట్రూత్ అనేది జనాలు వింటున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి, మన సినిమాలో చూస్తాం చూడండి, ఫస్ట్ ఒక 300 మెంబర్స్ వెళ్తారు. 300 మూవీ ఉంది కదా, వి విల్ కాంకర్ అండ్ కమ్ అంటే, నేను యుద్ధం చేసి వస్తాను అని. ఒక్కడు మెసెంజర్ వస్తాడు, వీళ్ళు ఇంత యుద్ధం చేశారు, ఇంత సాధించారు అంటే, 300 మంది అంత చేసినప్పుడు మనం ఎందుకు పోకూడదు అని ఎక్కువ మంది వచ్చారు చూడండి. అట్లా ఇప్పుడు భూమి మీద థర్డ్ జనరేషన్ స్టార్ట్ అయింది, సెకండ్ కూడా కాదు, థర్డ్. మనకే కాదు, భూమి మీదే కాదు, ఇంటర్ గెలాక్సీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా మన ఎర్త్ మీద ఉండే మిషన్తో కవర్ కాదు, రెక్టిఫై చేసి పడేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిషన్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఒక స్టోరీ లాగా చెప్తే బాగుంటుందని చెప్పాను అంతే. ఎనీ డౌట్స్? హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. హలో సార్, నేను తర్వాత కోటేష్ని. ఒకటి కంక్లూజన్ ఒకటి ఇస్తాను. ఇదంతా సినిమా స్టోరీ, ఇదంతా ఏందేందో లాగుంది అంటే వాడి కర్మ. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకే వాళ్ళ మిషన్స్ జరిగిపోతూ ఉంటాయి, అండర్ గ్రౌండ్ లో జరిగిపోతూ ఉంటాయి, మనం ఎస్ అన్నా నో అన్నా. ఓకే, మాట్లాడండి. హలో సార్, మూవీ స్టోరీ ఐ మీన్ కొంచెం హైప్ ఉన్నా సరే, ఇట్ మేక్స్ టు బి బిలీవబుల్. బట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ ఆల్ వచ్చి మనకి హెల్ప్ చేస్తానికి వచ్చారు. దే రియల్లీ
dedicate their life and హెల్ప్ అని అన్నారు. కాదండి. నేను Okay. నేను కూడా అనుకునేవాడిని హెల్ప్ అని. Mhm. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనల్ని ఎందుకు మానిటర్ చేస్తున్నారంటే వాళ్ళ సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంది. Okay. సో మీరు ఇందాక చెప్పిన ఎర్త్ అనేది మెయిన్ జంక్షన్ అన్నారు కాబట్టి దే వాంట్ టు సే ద ఎర్త్ ద జంక్షన్. ఎర్త్ని వాళ్ళు ఎవరైనా ఆక్యుపై చేసేస్తే దే కెన్ కంకర్ ఆక్యుపై సమ్ అదర్ డైమెన్షన్స్ వెరీ ఈజీలీ. ఓకే గాట్ ఇట్. అండ్ ఇది అంతా ఓకే ఫైన్ సార్, ఐ కెన్ ఏబుల్ టు బిలీవ్ ఇట్. బట్ ఇది పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వరల్డ్స్ ఆర్ డైమెన్షన్స్ అన్నారు. ఇక్కడ మళ్ళీ మన స్పిరిచువాలిటీ, మన విష్ణు, మన దేవుడు అనేది నాకు కొంచెం అది కాన్ఫ్లిక్టింగ్ అనిపిస్తుంది. కొద్దిగా అదేనా క్లారిటీ చేయగలుగుతారా, లేకపోతే నేనే తప్పుగా అర్థం ఇక్కడ ఓకే అంటే మన వాళ్ళు మన దేవుళ్ళు ఉన్నారు, అక్కడేమో వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అవునండి, డైమెన్షన్స్. ఇప్పుడు మనం దేవుడు అని పేరు పెట్టాము. ఓకే. అవును, శంబాలా ఇస్ డిఫరెంట్. వాళ్ళ ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉంటాడు, కెమిస్ట్రీ టీచర్ ఉంటాడు, బయాలజీ టీచర్ ఉంటాడు, రకరకాల వాళ్ళు ఉంటారు. భూమికి హెల్పింగ్ అనేది ఒక పద్ధతిలో జరగట్లేదు. ఓకే. ఓకే, ప్లీడియన్స్ జాబ్ ఈస్ టు గివ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ టు యూ అండ్ పోర్టల్ ప్రొటెక్షన్ వాళ్ళ జాబ్. ఓకే. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సిరియన్స్ ఏం చేస్తారు తెలుసా? దే ఆర్ యాక్టివేటింగ్ యువర్ ఎబిలిటీస్. ఆర్కిట్యూరియన్స్ ఆర్ హీలర్స్. లైరన్స్ ఆర్ అడ్వాన్స్డ్ డిఎన్ఏ మాడ్యులేటర్, అంటే డిఎన్ఏని కూడా చేంజ్ చేయగలరు వాళ్ళు లైరన్స్. ఓకే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ ఉంది. అగార్థియన్స్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పీపుల్, మన భూమి లోపల ఉండేవాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంది కదా. దేవతలు అంటే మీ మైండ్ సెట్ ప్రకారం ఎవరు? అదే సార్, మనకు ఇప్పుడు విష్ణువు మన దేవుడు అనుకుంటున్నాం, కనిపించి కనిపించకుండా, చూపించకుండా, ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అనేవాళ్ళ, లేకపోతే దే ఆర్ లైక్ నార్మల్ బీయింగ్స్ వాక్డ్ లైక్ అస్. కృష్ణుడు తిరిగాడా తిరగలేదా భూమి మీద? విత్ మై నాలెడ్జ్ సో ఫార్, విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్ సో ఫార్, నా దృష్టిలో ఇంకేమని రాముడు కృష్ణుడు అందరూ మోర్ ఎలివేటెడ్ సోల్స్ హూ టుక్ హ్యూమన్ లైఫ్ అండ్ కేమ్ టు ఎర్త్. అండ్ అవును, ఎలివేటెడ్ సోల్సే. మరి జనాలు ఎందుకు ఆయన ఫాలో కాలేదు? కొందరు విన్నారు. అంటే ఏంటి, యుద్ధం జరిగేదాకా అర్జునుడు ఎందుకు వినలేదు? ముందరే వినొచ్చు కదా. యుద్ధం వద్దనా? సో వాళ్ళు కూడా మనం కిరీటాలు పెట్టి ఎక్కువ ఆభరణాలు పెట్టి గుళ్ళో పెడితే మనకి డిస్టెన్స్ పెరుగుతుంది. వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగే, మన ఫ్రెండ్స్ లాగే మనతోనే ఉండేవాళ్ళు. ఓకే. శబరిని కలిశాడు, అందరినీ ఉన్నాడు కదా. బట్ గుర్తించిన వాళ్ళు తక్కువ కదా ఇతను దేవుడు. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు, లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు ఋషులు అనుకోండి, గుర్తించి 2-3 ఐడెంటిఫికేషన్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఆయన మామూలు హోటల్లో తింటా ఉంటే నార్మల్ పర్సనే. ఓకే, కరెక్ట్, మేక్ సెన్స్. మనం బుక్ రాసినప్పుడు ఎలివేట్ చేస్తాం. ఓకే. ఆయన గుణాలు, ఆయనది. సో ఇక్కడ వేదాలు చెప్పేదే ప్రమాణము అంటే వేదాలు, ఉపనిషత్తులే. ఓకే. సో కెన్ ఐ అస్యూమ్ దట్ ఈ పురాణాలు సారీ సార్ చెప్పండి. So can I assume that these Lord Rama, Krishna or Sai Baba, anyone, whoever, all these people are also parts and parcel of from those 12 dimensions DNAs, and who are more stronger or elevated people, not only from Earth or universe. Yeah. Okay. Thanks sir, glad to have you. And so interesting topics sir today. Thank you. నమస్తే సార్. నమస్తే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ టాపిక్. కాకపోతే ఇప్పుడు మన భూమి ప్రోటాన్ బెల్ట్ పైనే ఉంది కదా సార్? ఫోటాన్ బెల్ట్ లోనే ఉంది. అయితే ఇప్పుడు లైట్ వర్కర్స్, ఇప్పుడు మన గ్రూప్ లో కుండలిని యాక్టివేషన్ అవుతూ ఉండే వాళ్ళకు కూడా చెప్తారు కదా, యాక్టివేషన్ అయ్యేటప్పుడు వామిట్స్ అవుతుంది, మీ మొత్తం వ్యవస్థ అంతా చేంజ్ అవుతుంది అంటారు కదా. అప్పుడు ఆ డిఎన్ఏ చేంజ్ అవుతుందా అప్పుడే? డిఎన్ఏ స్లోగా మనం ఫాలో అయింది కూడా 1 year 2 year ఏం కాదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 25,000 to 50,000 years పట్టింది. ఓకే. బట్ బ్రిడ్జింగ్ పీరియడ్ అన్నారు. బ్రిడ్జింగ్ పీరియడ్ అంటే ఇప్పుడు ద్వాపర యుగం, త్రేతాయుగం, ఒక్కొక్క యుగం నుంచి ఒక యుగం వెంటనే రాదు.
కలియుగం అయిపోగానే కలియుగం అంతమవుతుంది. అంతమైపోవడం అంటే సడన్ గా పక్క రోజు లైట్ స్విచ్ ఆన్ చేస్తే వెలిగినట్టు కాదు. బ్రిడ్జింగ్ అంటుంది అనమాట. కంప్లీట్ గా మన ఫిజికల్ లెవెల్లో చూడడానికి దే టోల్డ్ అట్లీస్ట్ 400 years పడుతుంది అన్నారు ఆగిపోయిన తర్వాత. బ్రిడ్జింగ్ పీరియడ్ 400 years అని ఋషులు ఎస్టిమేషన్. ఇంకా బాగా పనిచేస్తే ఇట్ కెన్ బి రెడ్యూస్ టు 50 ఆల్సో. ఓకే సార్. ఇప్పుడు డిఎన్ఏ చేంజ్ అయితే 1,44,000 మందికి డిఎన్ఏ చేంజ్ అవుతుంది అనుకోండి. వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడినప్పుడు వాళ్ళకు పుట్టే పిల్లలైనా క్రిస్టల్ చిల్డ్రన్స్ అవంతా అట్లానే వస్తారు. ఓకే అవును. ఓకే సార్. ఇండిగో ఫస్ట్ ఇండిగో కిడ్స్ మీద డాక్యుమెంటరీ కూడా ఉంది. ఓకే మిస్ చేయకుండా చూడండి. ఇండిగో కిడ్స్ అని చెప్పి డాక్యుమెంటరీ ఉంది. వాళ్ళ ఐస్, వాళ్ళ ఇంట్యూషన్స్ అన్ని మాట్లాడారు. ఇండిగో. ఓకే సార్. వాళ్ళ వర్డ్స్ లో గాడ్ అనేది వినండి. ఓకే సార్. చాలా బాగుంది ఒక సార్ డాక్యుమెంటరీ టాపిక్. చెప్పండి. ఇండిగో కిడ్స్ వచ్చి చెప్పినా మనం నమ్మం. హాయ్ సార్. సార్ నాకు ఇది 13 years ago ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. నాకు ఆ టైంలో మీరు చెప్పిన క్రాప్ సర్కిల్స్ ఇవి కనిపించేవి, యూఎఫ్ఓస్ అవి వాటి గురించి వచ్చేది ఇన్ఫర్మేషన్. నాకు అప్పుడు నేమ్స్ ఏం తెలియదు. బట్ ఆ టైంలో నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఏంటంటే ఎర్త్ ఇంకొక వరల్డ్ వార్ వస్తే ఎర్త్ అయితే డెస్ట్రాయ్ అయిపోతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి వచ్చింది. వస్తే అప్పుడు నేను ఆన్సర్ ఫిగర్ అవుట్ చేశాను. ఏంటంటే ప్రస్తుతానికి పీస్ లేదు, వరల్డ్ పీస్ ఇస్ ది సొల్యూషన్. అంతే కదా. కానీ ఆ సొల్యూషన్ ఎట్లా చెప్పాలి, వరల్డ్ పీస్ 2 రకాలుగా ఉంటది కదా సార్. ఇప్పుడు మనలో మనకి ఇన్నర్ పీస్ వస్తే చాలా మటుకు ఇప్పుడు మీరు బిగ్ లీడర్స్ చూసారనుకోండి, మెయిన్ ఇన్నర్ పీస్ లేకనే గ్లోబల్ లెవెల్లో లేకనే వార్స్ ఇవి స్టార్ట్ అవుతాయి, యుద్ధాలు. ఎక్కడ యుద్ధం జరిగినా అది లేకనే వస్తుంది. సో అప్పుడే నేను అనుకున్నాను ఇన్నర్ పీస్ స్ప్రెడ్ చేయాలి. ఆ ఇన్నర్ పీస్ అది అవునవును. వాడు పీసుకుంటేనే కదా పక్కనోడు అడుగుతాడు కదా, హౌ యు ఆర్ సో స్టేబుల్, ఏదో ఒకటి అడుగుతాడు, ఎలా మేనేజ్ చేస్తున్నావు. వాడు మారుతాడు, వీడు మారుతాడు. మనం అసలు మారకుండా, మనం స్టార్టే చేయకుండా, ఎక్స్పీరియన్స్ చేయకుండా వరల్డ్ పీస్. ఇది అందుకే ఇంటర్నల్ స్లోలీ రెవల్యూషన్. ఇప్పుడు టీవీలో యాడ్ ఇచ్చేసి అందరు ధ్యానం చేయండి మారిపోద్ది అంటే ఎవడు చేస్తాడు? దే వోంట్ ఈవెన్ బిలీవ్. అదే నాకు అప్పుడే అనిపించింది పీస్ షుడ్ బిగిన్ విత్ ఇన్ అని చెప్పి. ఫస్ట్ మనలోంచి స్టార్ట్ అవ్వాలి, అది రేడియేట్ అవుతాం. బట్ మాక్సిమం పీపుల్ ఆర్ కమింగ్. మనం ఎంత గ్రేట్ పని చేస్తున్నామో, అసలు ఎంత పెద్ద ప్లానో ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇంటర్ గెలాక్టిక్ ప్లాన్ ఇది. ఒక్కటి మెడిటేషన్ చేయడం అంటే వాళ్ళు ఎగిరి గంతేస్తూ ఉంటారు. వీడొక్కడు మారినా వీడి ద్వారా ఎవరిని అందరినీ మార్చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. నా ఎక్స్పీరియన్సెస్ కూడా అన్ని వాటర్ రిలేటెడ్ ఉంటాయి. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు నా జర్నీ ఇంకో లెవెల్ డిఫరెంట్ గా Two questions, sir. First one వచ్చేసి నేను వీక్లీ వన్స్ ఈ లైట్ వర్కర్స్ పెట్టిద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈజ్ ఇట్ ఓకే ఫర్? ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. పీపుల్ ఆర్ గివింగ్ పాజిటివ్ కామెంట్స్. ఓకే, రైట్, విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం. నాకు మా హస్బెండ్ కి ఫ్రీక్వెంట్ గా 11:11 కనిపిస్తూ ఉంటది. సో అది మీరు ఇప్పుడు చెప్పిన లైరా ఆర్ 1S కూడా సో అది కనిపించడం వల్ల అంటే ఏమన్నా? సో యు ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ ద సోర్స్. అదే సోర్స్ లైరానే. దట్ ఈస్ ద హైయెస్ట్ డైమెన్షన్. దానికి లైట్, దాని బియాండ్ ఇంక లైట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ 12th ఈజ్ నాట్ ఎ డైమెన్షన్, ఇట్ ఈస్ లైట్.
So 11:11 So is the last. 12th is only light. అప్పుడప్పుడు 1:11 కూడా కనిపిస్తూ ఉంటుంది. Mm, mm. సో అవి కనెక్ట్ అవుతున్నట్ట మనం Yes, you are receiving from there అని. ఓకే సార్. సో మీరు మనం అంటున్నారు కదా సార్, ఇక్కడే ఉన్నారా లైట్ వర్కర్స్ మన గ్రూప్ లో కూడా? మనమే. అవునా సార్? I was Atlantean. I was the head. థ్యాంక్ యూ సార్. ఈ 11:11 కనుగొన్నప్పుడు మనం ఏమైనా చెయ్యాలండి? ఏం చేయక్కర్లేదు. ఇట్ ఈస్ గివింగ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు, ఇక్కడ నుంచి నీకు రిసీవ్ అవుతుంది అని. ఓకే. ఈ 11:11 కాకుండా సమ్ టైమ్స్ లైక్ అదర్ నెంబర్స్ కూడా సో మెనీ కనబడుతుంది. పోర్టల్స్, సో మెనీ పోర్టల్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మనకు ఆ టైంలో అవి ఏంజల్ మెంబర్స్ కనిపిస్తాయి. అనుకునే వాళ్ళం. ఏంజల్ నెంబర్స్ అంటే 3 మెంబర్స్ ఉంటాయి అంతే. అవి ఈస్ట్ 11 ఈస్ట్ అంటున్నారు కదా, అట్లా ఉండదు కదా. 111 ఆర్ 222 అట్లా ఉంటాయి ఏంజల్ నెంబర్స్. సార్ నమస్తే థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ అర్త్ మీద మేల్ ఫీమేల్ అని ఒక కేటగిరీ ఉంటుంది కదా సార్. వాళ్ళు లైట్ వర్క్స్ లో కూడాను ఆ తరనే ఉంటుందా సార్? యా, ఉంది కొన్ని డైమెన్షన్స్ దాకా. ఓకే సార్. వాళ్ళకి ఫుడ్ ఆ తర ఏమైనా ఎనర్జీకి వాళ్ళు ఎట్లా వాళ్ళు ప్లెజర్ పర్పస్ తింటారు వాళ్ళు. అట్లా అంటే సార్ ఆకలేసి తినరు. టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అన్నప్పుడు తింటారు, లేకపోతే గమ్ముకుంటారు. నేను చేసింది 2 డైమెన్షనల్ ట్రావెలింగ్స్. అంటే వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ఆ తరను ఉంటుందా సార్ వాళ్ళకి? అసలు కంప్లీట్లీ వేస్టేజ్ ఉండదు కదా, మన్నా అంటారు వాళ్ళని. కొన్ని ఆ బుక్ లో మీరు చూసుంటే, యు రీడ్ బెటర్ థయోబు ప్రాఫెసీ. థయోబు ప్రాఫెసీ బేసిక్, అది బుక్ చదవండి ఫస్ట్. మ్యాండేటరీ అది. స్పెల్లింగ్ చెప్పండి సార్. థయోబు గ్రహయాత్ర అనేది కూడా అది ఇంగ్లీష్ లో ఉందా సార్? వేరే లాంగ్వేజ్ లో? ఇది తెలుగులో కూడా ఉంది. సార్ అది ఇండిగో కిడ్స్ డాక్యుమెంటరీ అంటే కదా సార్, అది యావట్లో ఉంది సార్? యూట్యూబ్ లో ఉందా? యూట్యూబ్ లో ఉంది. అది అది అసలు అది చూడకపోతే మనం ఇంకెందుకులే మన గురించి. చూడండి కంపల్సరీ ఇండిగో డాక్యుమెంటరీ, ఇండిగో కిడ్స్ డాక్యుమెంటరీ. థ్యాంక్ యూ సార్. This is Sheila. Oh, okay. She wants to talk first. Yeah. Namaste, sir. సార్ ఇవాళ క్లాస్ అయితే ఇంకా అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది సార్. అసలు ఇంకా మీరు చెప్పింది వింటే ఇంకా ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉందంటే ఇంకా 24 hours కూర్చొని మెడిటేషన్ చేసేయాలి అన్నంత ఇన్స్పిరేషనల్ గా ఉంది సార్. చాలా చాలా బాగుంది సార్. అలా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్, నమస్తే. చాలా చాలా Can I talk? అసలు Okay. గ్రేట్ అండి, గ్రేట్. అసలు ఎంత గ్రేట్ అంటే మాకు అంటే జస్ట్ ఏదో ధ్యానంలో కూర్చుంటే ఈ అనుభవం వస్తుంది, ఆ డ్రీమ్ వస్తుంది అనేది ఎంత సత్యము అనేది ఎంత అద్భుతంగా వివరించారంటే, నిజంగా ఇదంతా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మీ నుంచి మాకు ఈ మెసేజ్ అందింది. మనం మామూలుగానే యూట్యూబ్లో ఏదన్నా బాబాకి రిలేటెడో లేకపోతే బాబా భక్తులమో అయితే ఇది నాకు మెసేజ్ బాబా మాట్లాడుతున్నారని నమ్ముతాము. సో ఇవాళ మీరు చెప్పింది
100% నిజం. నాకు రిలేటెడ్ చూసుకుంటే చిన్నప్పటి నుంచి కూడా అదే సేమ్ డ్రీమ్స్ సార్. ఒకసారి ధ్యానంలో కూర్చుంటే యూఎఫ్ఓలు నా లెఫ్ట్ బ్రెయిన్‌లో నుంచి లోపలికి వెళ్ళినాయి 2 యూఎఫ్ఓలు. అలాగే మరొకసారి డ్రీమ్ ఏంటి అంటే నేను మీరిప్పుడు ఫ్లయింగ్ సాసర్ అన్నారు చూడండి. అలాగా కప్స్ లాగా ఉన్నాయి. అందరి హౌసెస్ ఉన్నాయి. అందరికీ కూడా అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్‌కి బాల్కనీ ఓపెన్‌గా ఉంది ఫ్లాట్‌లకి. ఒక్కొక్క కప్స్‌లో వచ్చి అక్కడ ల్యాండ్ అవుతున్నారు. అందులోంచి లోపలికెళ్తున్నారు. అంటే ఆకాశంలో ఇంకా అవన్నీ కప్స్ లాగా ట్రావెల్ అవుతున్నాయన్నమాట. సో, అదొక విజన్ నేను చూసాను. మళ్ళా ఒక విజన్ అయితే ఒక హెలికాప్టర్. అది చాలా చిత్రంగా ఉంది ఆ హెలికాప్టర్. దానిలో కూర్చోబెట్టుకొని నేనైతే అక్కడ శారీ కట్టుకొనున్నాను. నా చుట్టూ మిలిటరీ వాళ్ళందరూ చూపిస్తున్నారు. మేడం ఇది, మేడం ఇది, ఇది ఇలా జరుగుతోంది. అవన్నీ కన్‌స్ట్రక్షన్ అంతా చూపిస్తూ ఉన్నారు. విజన్‌లో కూర్చుంటే అంటే ధ్యానంలో కూర్చుంటే చాలు విజన్. లేదంటే పడుకుంటే డ్రీమ్ గాని ఇలాంటివే ఎక్కువ వస్తున్నాయి సార్. ఇట్స్ అమేజింగ్. ఇదంతా ఎర్త్ కోసం జరుగుతోంది. అంటే ఎర్త్ ఒక చిన్న పాఠశాల ఎవరో ఒకరు చెప్పారు. ఇదంతా ఊరికే జస్ట్ నార్మల్ స్కూల్ లాంటిది. ఇది నార్మల్ స్కూల్ కాదు. ఆల్ లెవెల్ ఆఫ్ పత్రిజీ గారు చెప్పినట్టు అది నిజం సార్. ఇప్పుడు మీరు చెప్పింది. ఏ లెవెల్ ఆఫ్ పైకి వెళ్ళాలన్నా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయవలసిందే. సోల్ ఇక్కడ జన్మ తీసుకొని వెళ్ళవలసిందే అనేది మరొకసారి చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ అమేజింగ్ జర్నీ. నిజంగానే ఇన్‌స్పైర్‌గా ఉంది. ఎందుకంటే చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చేయాలని ఉంది. ఇన్ఫర్మేషన్ తెలిసే కొద్దీ కాన్ఫిడెన్స్ మోర్ పెరుగుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు వీలైతే మూవీ తీస్తే బావుంటుంది సార్ ఇంకా. మాకు నిజంగానే సార్. ఎందుకంటే పత్రిజీ గారి మూవీ వస్తే ఎంత ఇన్‌స్పైర్ ఉన్నారో అలాగా ఇక్కడ దీనా మరియం మ్యామ్ ఉన్నారు. ఆ మేడంది కూడా మూవీ తీయాలి. అలాగే అనస్తాషియా మ్యామ్ రష్యాలో ఉన్నారు. ఇంకా ఉన్నారు ఆవిడ. సో, ఆమెదొక మూవీ రావాలి. అప్పుడు ప్రపంచంలో ఇంకా అద్భుతమైన అంటే ఈ ఆల్మోస్ట్ ఇంక అంతా మనం అనుకున్నది అయినట్టే సార్. ఈ మూవీస్ అన్ని భాషల్లోనూ వస్తాయి. థ్యాంక్ యూ సార్. అవుతుంది. యెస్ సార్. వి ఆర్ ఓకే వెయిటింగ్ సార్. సార్. నిర్మలా మ్యామ్ ఇక్కడే ఉన్నారు. మీకోసం చిన్న వెయిటింగ్. చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసేయొచ్చు. యెస్ సార్. ఇప్పుడు ఎవరైతే ఇన్‌స్పైర్ ఉన్నారో డైరెక్షన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలాగో ఫస్ట్ మాట్లాడారు ఆయన డైరెక్టర్ ఒకాయన. సో, చాలా మోర్ కంటెంట్ ఉంది. కంటెంట్ అంటే ఇదేదో జస్ట్ నార్మల్ కాదు. నిజంగానే వేదమాత వచ్చి చెప్పింది అంటే చూడండి సార్. ఆమె పేరు కూడా ఆమె వెల్లడించుకుంది వేదమాతనని. ఇట్స్ రియల్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అదే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు, తయాబా గ్రహయాత్ర ఈ బుక్స్ లో ఉన్నదే కదా సార్ ఇదంతా? అవును. సార్ సార్ ఇప్పుడు అదే కొన్ని లక్షల సంవత్సరాలు అన్నారు. అది ఇప్పటికీ పూర్తయిందా సార్ అది? అయిపోయింది. ఓకే. థ్యాంక్ యూ సార్. దాంట్లో కొన్ని లేని పాయింట్స్ ఏంటంటే పోర్టల్స్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు అవును సార్. ఇంపార్టెంటో చెప్పలేదు. అవును సార్. అంటే ఓన్లీ 12 DNA గురించి మాత్రం అది మాత్రం చెప్పారు సార్ అందులో. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఒక స్టోరీ రూపంలో రాశారు. ఎస్ సార్. ఒక సార్ లోయర్ ఇప్పుడు డైమెన్షన్ ఆమె హై డైమెన్షన్ ఆమెతో వాడితో లవ్ లో పడుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. అట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అట్లా ఒకసారి ప్రొజెక్ట్ చేసి చూపించారు. ఎస్ సార్. ఇప్పుడు ఈ 12 DNA యాక్టివేషన్ అయితే ఇప్పుడు మనకి మెడికల్ పరంగా అది ప్రూవ్ అవుద్దా సార్ అది? ఇంకా మెడిసిన్ ఏంటి మెడిసిన్? మెడిసిన్ కాదు సార్. అది మెడికల్ గా ఇప్పటికి మనకి 2 DNA ఉంది, 12 DNA అది మెడికల్ పరంగా మనకి ప్రూవ్ ఉంది. అవుద్దా సార్? ప్లాస్మిడ్ లాగా ఉంది. సో there is a plasmid which contains chromosomes but
Nobody described what it is. ఒకసారి ఒక ఫ్రీక్వెన్సీ మారిన తర్వాత డిఎన్ఏ విల్ బి డిసపియర్ అవుతుంది, లైట్ ఫామ్కి వస్తుంది అది. ఓకే ఓకే ఇంకా ఆ లోపలే క్రిస్టలైన్ బాడీ అయిపోతుంది. ఓకే, టైం అవుతుంది నాకు. లాస్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ గురించి చెప్తారా సార్? దీంట్లో మీ రోల్ ఏంటో మీ గురించి తెలుసుకోవాలండి. నాదేమీ లేదు. అండ్ పిఎస్ సార్ అండ్ పత్రిజీ యాజ్ ఎ మిషన్ అండ్ విజన్ దీంట్లో అందరూ కొన్ని హింట్స్ ఇస్తా. అట్లాంటియస్ టైంలో ఐ వాజ్ ఎ హెడ్. ఒక మిలియన్స్ కాదులేండి, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని లీడ్ చేస్తూ ఉండేవాడిని. అది చూసా. దానికంటే ముందర చాలా ఉన్నాయి. సో టైం వచ్చినప్పుడు నేనే చెప్తా మొత్తం. ఓకే సార్, మీకు ఎంత తెలిస్తే అంత చెప్తే అంత హ్యాపీ. చాలా బాగుంది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, మన గురించి మనం చెప్పుకోవడం వేస్ట్, మన పని మాట్లాడాలి, మనం కాదు. కానీ మాలాంటి వాళ్ళు మీ గురించి కూడా తెలుసుకొని ఉంటుంది కదా సార్. మెడిటేషన్ లోకి వచ్చాక మీరు ఇన్ని ఇదేంటి అన్ని వేదాలు అన్ని చదివి మీరు ఇంత సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్, యు ఆర్ నాట్ ఎన్ నార్మల్ పర్సన్. సో అలా ఏం కాదు, ఐఎమ్ నార్మల్. థ్యాంక్ యూ సార్. హలో సార్, నమస్తే. నమస్తే. యాక్చువల్గా మనం దేవుళ్ళని ఎవరినైతే పూజ చేస్తామో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లేదంటే ఇప్పుడు గరుత్మంతుడు, ఇవన్నీ యాక్చువల్గా డిస్కవరీ ఒకటి హిస్టరీ ఛానల్ డాక్యుమెంటరీస్ లో లాంగ్ బ్యాక్ అంటే నేను ఎక్కువ చూసేవాడిని. వాళ్ళు ఏలియన్స్ అన్నారు అని హిస్టరీ ఛానల్లో వచ్చేది. ఏన్షియంట్ ఏలియన్స్, అది సిరీస్ లాగా వచ్చేది. అవును. అది వాళ్ళు కన్ఫర్మ్ చేయరు. ఓకే. సో ఎల్లోరా ఇవన్నీ స్టోరీ లాగా అదంతా అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ వాళ్ళే బిల్డ్ చేశారు. సో అలా కాదు. ఈ టెక్నాలజీస్ గురించి ఒకరోజు చెప్తా, మాట్లాడదాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్, ఇప్పుడు మనం వీళ్ళందరినీ పూజ చేస్తున్నాం అంటే ఏలియన్స్ ని పూజ చేస్తున్నామా మనము? మనకి ఒక సిస్టమ్ ప్రొసీజర్ పెట్టారు, ఇదంతా స్పిరిచువాలిటీ, వీళ్ళని పూజ చేయండి అంటే మనకి సపోజ్ అంబిషన్స్ ఏమన్నా సరే తీరుతాయి, అదే ఒక బిలీఫ్ అంటూ పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే నిజంగా వాళ్ళు చేస్తారా ఏంటి? అంటే క్లారిటీ లేదు. అసలు మనకు అర్థం అయ్యేలాగే చెప్పారు, మీకు అర్థం కాలేదు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పారా లేదా? ఆఫ్ కోర్స్, ఎస్. ఓకే. రెండో పాయింట్, దే ట్రై టు కన్వే ద మెసేజ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ ద గాడ్స్ విత్ ఇన్ యూ. చెప్పారా లేదా? రైట్, ఎస్. ఓకే. థర్డ్ పాయింట్, నీలోనే అంత దేవతలు అందరూ ఉన్నారు, నువ్వే ఎనర్జీ, అవి ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్పారా లేదా? రైట్, ఎస్. ఓకే. దేవుడికి డైరెక్ట్గా దేవుడే పుట్టడు, చెట్టుకు డైరెక్ట్గా చెట్టు పుట్టదు, ఒక సీడ్ లాగా ఉంటుంది. ఓకే. అంతా దేవతలు మన బాడీలో ఉండి ఒక యజ్ఞం లాగా చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుండడం వల్ల మనం ఉన్నాం, సర్వైవ్ అవుతున్నాం. ఇది చెప్పారా లేదా? ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఉపనిషత్తుల ద్వారా. నువ్వు విత్తనమే చూస్తున్నావు, విత్తనంలో చెట్టు కూడా ఉంది,
ఈ విత్తనం చెట్టును కూడా శ్వేతకేతుకు చెప్తాడు వాళ్ళ నాన్న. అంటే ఏంటి, యూ హ్యావ్ ద కేపబిలిటీ, ఎట్లా యాక్టివేట్ చేయాలి దాన్ని. అన్ని దేవతలు ఉన్నప్పుడు దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాన్ని మనోళ్ళు మంత్రం అన్నారు. సో అది ఓకే, చెప్పించినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేసినప్పుడు అది యాక్టివేషన్లోకి. అసలు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒకటి చెప్తాను నేనండి. బ్రెయిన్ ఇదొక న్యూరాన్, ఇంకో న్యూరాన్ కూడా ఉంటుంది. మీరు దీన్ని వాడకపోతే ఉంటుందంతే. సైన్స్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యు ఆర్ గివింగ్ వన్ ఛాలెంజ్, మీరు చదివినప్పుడు ఏమవుతుంది, కొన్ని ట్రిలియన్ ఎన్నో ఉంటాయి, కౌంట్లెస్, ఊరికి వాళ్ళు కౌంట్ ఇంతని జస్ట్ ఒక వేగ్ ఫిగర్ ఇస్తారు. మీరు ఒకటి చదివినప్పుడు ఎట్లా స్టోర్ చేసుకుంటుంది తెలుసా, ఈ రెండు కనెక్ట్ అవుతాయి. దీన్ని వైరింగ్ అంటారు. మన ఇంట్లో ఒక ఫ్యాన్ పని చేయడానికి ఎట్లా వైరింగో, ఏసీ పని చేయడానికి వైరింగ్ ఎట్లా ఇస్తామో, న్యూరాన్స్ స్టార్ట్స్ కనెక్టింగ్. దీన్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో పెట్టి చూపించారు. ఇఫ్ యు ఆర్ రీడింగ్ సంథింగ్, దే స్టార్ట్స్ కనెక్టింగ్. ఈ కనెక్షన్ పాయింట్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. సో అట్లా ఎవ్రీ మంత్ర హ్యాజ్ ఇట్స్ ఓన్ పర్పస్. ఒక సిజిల్ ప్రకారమో లేకపోతే ఒక దానికి బిహైండ్ ఆల్రెడీ ఒక సిగ్నేచర్ ఉంటుంది. దాన్ని రామ్తా కూడా బ్యూటిఫుల్గా మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ అంటాడు ఆయన. అది యాక్టివేట్ చేస్తాం. అసలు సింపుల్గా వాళ్ళు ఏం చెప్పారు, ఒక మంత్రము అన్నారు. అంటే ఏంది, ఒక న్యూరాన్ని యాక్టివేట్ చేసాం. తర్వాత అమంత్రము అన్నారు. ఇది యాక్టివేషన్ అయిపోయింది, నువ్వు జపించవు. దానికి 1,00,000 అన్నాడో, 1,00,000 అన్నాడో, 10,000 అన్నాడు, 20,000 అన్నాడు, అది పక్కన పెట్టండి. తర్వాత అమంత్రం అవ్వాలి అన్నాడు. మంత్రమును నువ్వు ఇంకా ఉచ్చరించకూడదు. మూడోది సైలెన్స్, ధ్యానం అన్నాడు. ఈ 3 చేస్తేనే ఒక దానికి ఫలితం ఉంటుంది. మనం ఈ 2 భలే చేస్తాం, ఇది భలే చేస్తాం, ఈ 2 చేయం. అంటే ఇది చేసినప్పుడు యాక్టివేట్ అవుతుంది న్యూరాన్, వైరింగ్ అవుతుంది న్యూరాన్. బట్ మంత్రం ఆగిపోవాలి. మనహితిత్ర అయితే మంత్రం, మనసు ఆగిపోవాలి. మనసులో ఫస్ట్ బాహ్యంగా భౌతికంగా ఉచ్చరించేది, మనసులో ఉచ్చరించేది 2 ఆగిపోయిన తర్వాత అమంత్రం అయిపోతుంది. అమంత్రం అయిపోయిన తర్వాత నువ్వు ధ్యానంలోకి వెళ్తావు. అప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వడం, ఫ్లవరింగ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇది ప్రాసెస్ చెప్పింది వాళ్ళు. అన్ని దేవతలు నీలోనే ఉన్నాయి. నీలో ఉండే దేవత బయట చూసుకోవడం, ఆమెకి ఏ లక్షణాలు ఉంటాయి, ఆమెకి ఏ మంత్రం ఉంటుంది, ఏం చేయాలి అని. సో నీలో ఉండే పవర్స్ యాక్టివేట్ అవుతున్నాయి. నువ్వేమనుకుంటావు, బయట నుంచి ఎవరో ఇస్తున్నారు అనుకుంటాం. పొగిడితే జరిగేదానికి ఇదేమి ఇంట్లో పేరెంట్స్ కాదు. చాక్లెట్, అమ్మ నువ్వు చాలా మంచిదాని అమ్మ అంటే వచ్చి చాక్లెట్ ఇచ్చేదానికి, కొడితే తీసుకొని చాక్లెట్ని ఈయన వెళ్ళిపోయేదానికి. అంతా దేవతలు మనలోనే ఉన్నారు. నువ్వు యాక్టివేట్ చేయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంది. సో మిస్ అయిన పార్ట్ ధ్యానం. సో ఈ ఎనర్జీతో మనం ఏలియన్స్ తో కనెక్ట్ అవుతున్నాం. అయ్యో, ఏలియన్స్ తో కాదు కనెక్ట్ అయ్యేది, నీతో నువ్వు కనెక్ట్ అవుతావు. ఇన్నర్ వరల్డ్ తో కనెక్ట్ అయితే అవుటర్ వరల్డ్ తో కనెక్షన్ ఆటోమేటిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. వితౌట్ కనెక్టింగ్ ఇన్నర్ యూ కాంట్ కనెక్ట్ టు అవుటర్. కొంచెం టఫ్ గా ఉంది ఇన్నర్ అది. వాళ్ళు వరల్డ్. టఫ్ ఏం లేదు, వాళ్ళు కరెక్ట్ గా చెప్పారు, మనకు అర్థం కాలేదు. మనం మధ్యలో వేలు పెడతాం. ఇప్పుడు ఒక ఫిజిక్స్ క్లాస్ నడుస్తూ ఉంటుంది, 1 year కోర్స్. నువ్వు 6th month 7th month వాడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది వినేసి వచ్చేస్తావు. ఎట్లా ఉంటుంది? అట్లా ఉంది మీరు అడిగింది. వాళ్ళు బేస్ నుంచి వచ్చారు, శూన్యం నుంచి అహం బ్రహ్మాస్మి దాకా వెళ్ళారు. ఆ మధ్యలో ఏమేం ప్రాసెస్లు ఉన్నాయి, ఏమేం చేయమన్నాడు, క్రియేషన్ ఎట్లా జరిగింది, ఇన్ని తెలిస్తే కానీ నువ్వు డాట్స్ కనెక్ట్ చేసుకోలేవు. నువ్వు డైరెక్ట్గా ఎవడో చెప్పింది వినేసి డైరెక్ట్గా ఇక్కడ అడిగావు అనుకో, LKG చదవకుండా PG క్వశ్చన్ అడిగినట్లుంటుంది. హలో సార్. హాయ్. హలో సార్, శ్రీనివాస్. శ్రీనివాస్.
Yeah, great class అండి. అండ్ పాస్ట్ 5 months నుంచి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర నాకైతే. అండ్ met one event last week and it's completely different. And I met so many your followers in UK and at least 3 people. We are going through similar process. The light workers, light codes ఇవన్నీ అమేజింగ్గా ఉన్నాయి. అండ్ మీకు మెసేజ్ కూడా పెట్టాను, వాయిస్ మెసేజ్. ద లైట్ ఆ లైన్ అయ్యి స్టార్ గేటు లేదంటే మూన్ కలిసిపోవడం ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అవును. ఓకే. అండ్ దాట్స్ లెమోరియన్ అట్లాంటిస్ అంటారు, అలాంటి వాటిలో అది ఒక ఐడియా. లెమోరియన్స్ అట్లాంటిస్ అలా అన్నారు కదా, అది వాళ్ళ లైట్ వర్కర్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్ లైక్ అది అవి వన్ ఆఫ్ ది కోడ్స్ అవి. Yeah, one of the codes. Yeah.